అని నేను భావిస్తాను. రైట్ వస్తా రామ్మోహన్ రెడ్డి గారు. అంటే ఇక్కడ 2 వర్షన్లు, ఇక్కడ విచారణలో చిత్తశుద్ధి లేదని బీజేపీ వర్షన్, విచారణకి మేము ఎప్పుడైనా సిద్ధమే, కానీ జడ్జిని మార్చమన్నాం తప్ప అసలు విచారణకి మేము వ్యతిరేకం కాదు. ఇవి సుంకిసాల విషయంలో కూడా అదే మేము సవాల్ విసురుతున్నాం. మీరు మానిటరింగ్ చేయలేదు కాబట్టి రిటైనింగ్ వాల్ కూలిపోయింది అనేది బొల్ల మల్ల యాదవ్ గారు. ఇప్పుడు ఆ యొక్క ప్రాజెక్ట్కి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, రీడిజైనింగ్, కాస్ట్ ఎస్కలేషన్స్, తర్వాత లొకేషన్ చేంజింగ్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కదా చేసింది. ఆ కాంట్రాక్ట్ని ఇచ్చింది కూడా బీఆర్ఎస్ పార్టీయే కదా. ఈరోజు కూలిపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ మీదకి వేసి బట్టగాల్చి మీద వేసి మా మీదకి వేద్దామని అంటే, మీరు ఇట్లనే గతంలో కూడా విద్యుత్ దాంట్లో కూడా చేయాల్సినటువంటి అవకతవకలు, అవినీతి మొత్తం చేసి తర్వాత అసెంబ్లీలోనేమో మీసాలు మెలేసి తొడలు కొట్టేసేసి చూసుకుందాము ఏ కమిషన్ వేస్తారో ఏ రాని అన్నందుకే కమిషన్లు వేస్తే మళ్ళీ లభం అని చెప్పి కోర్టు మెట్లు ఎక్కుకుంటా తర్వాత మా మీద అన్యాయం జరుగుతుంది, మా మీద కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు, వెండేటా పాలిటిక్స్ చేస్తూ ఉన్నారని కోర్టులో మాట్లాడుకుంటా తర్వాత ఎవరైతే కమిషన్ లీడ్ చేస్తున్నటువంటి ఆయన దీన్ని మిస్లీడ్ చేస్తారు, మాకైనా మార్చాలి అని అంటే కోర్టు కూడా ఏమన్నది, ఆయనను మారుస్తాం సరే, ఎందుకంటే అది మీ లిబర్టీ కూడా ఉంది, మనం మార్చుకుందాం, కానీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ అవి అట్లనే సర్వైవ్ అవుతున్నాయా లేదా? ఈ రేపొద్దున కూడా 16 తారీఖు సంది 20 రోజులు పినాకిని ఘోష్ గారు వచ్చిన తర్వాత జరగాల్సినటువంటి విచారణ ఇంకొక దాంట్లో కూడా ఇది ముందుకు పోతూనే ఉంటుంది. అటు విద్యుత్కి సంబంధించిందైనా కాళేశ్వరంకి సంబంధించిందైనా ఏది ఆగేటటువంటిది కాదు. అయితే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు పెద్దలు, ఆయనకు తెలుసు మొత్తం. అయితే ఆయన ఒక మాట అన్నారు, ప్రభాకర్ రావు గారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అని చెప్పి మాట్లాడారు. ప్రభాకర్ రావు గారి అరెస్ట్ని A1 పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఆయనని A1 పెట్టింది, ఆయన అమెరికా పారిపోయిండు, అమెరికాలో కూడా మెడికల్ రీజన్ చెప్పిండు, అలా డాక్టర్లు దేశం వదిలిపెట్టి పోవద్దని చెప్పారు అని అంటే అరెస్ట్ వారెంట్ని కూడా కోర్టు పర్మిషన్ ద్వారా తీసుకున్నాము, లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయలేదని చెప్పి ఆయన అన్నాడు, కానీ లుకౌట్ నోటీస్ కూడా మేము జారీ చేసినాము. ఇదే దాంట్లో అడిషనల్ ఎస్పీలు అయినటువంటి భుజంగరావు అయినా, తిరుపతి రావు అయినా, లేకపోతే డిప్యూటీ ఎస్పీలు అయినటువంటి ప్రణీత్ రావు అయినా, లేకపోతే ఒక మీడియా ఛానల్కి సంస్థ అయ్యి తెర వెనకాల ఉండి మొత్తం నడిపించినటువంటి శ్రవణ్ రావు అయినా, వీళ్ళందరినీ కూడా ఊసల్లెక్కిపిస్తున్నటువంటి సంగతి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మెహుల్ బాయ్ అని చెప్పి 4 ఉన్నప్పుడు ప్రధానమంత్రి హోదాలను ఉండి ఈరోజు దేశాన్ని లూటి కొట్టేసి దేశాలు పారిపోయినోనికి ఈరోజు లుకౌట్ నోటీసులు ఉన్నప్పుడు కూడా పక్కదారి పట్టించి ఫ్లైట్ టికెట్లు ఇప్పించి పంపించేటటువంటి మీ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని నైతికంగా తప్పుపడుతుందంటే ఇది చాలా తప్పు అవుతుందన్న. ఎందుకనంటే అది మెహుల్ చోక్సీ విషయమైనా, లలిత్ మోడీ విషయమైనా, లేకపోతే ఆఖరికి మీరు ఉంటున్నప్పుడు మీ ఆశీర్వాదంతో దాటిపోయినటువంటి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి విజయ్ మాల్యా అయినా బయట దేశాలు పోతే పట్టుకొని వచ్చేటటువంటి యొక్క జ్యూరిడిక్షను కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం హయాంలోనే ఉంటుంది. కాబట్టి మీరు మీ యొక్క బాధ్యతను విస్మరించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తే ప్రజలు నవ్వుతారు. మీరు మీ యొక్క బాధ్యతలు విస్మరించిర్రు. ఎందుకు అనంటే మీరు బీఆర్ఎస్ ఒక జత కాబట్టి కూలిపోయినటువంటి కాళేశ్వరము డిపిఆర్లకించే వైబిలిటీ లేదు, చారణ కొడికి బారణ మసాలా ఇది, దీనికి పర్మిషన్ ఇవ్వద్దు అని అంటే కూడా దానికి పర్మిషన్లు ఇచ్చి తర్వాత కూడా మళ్ళీ 3rd టీఎంసీకి ఇస్తే సుమారు 22,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయింది. దీనికి కారణం ఎవరండి? దీనికి కారణం ఎవరు? పర్మిషన్లు ఇస్తున్నాడు ఎవడు? తర్వాత విచారణ ఎన్డీఎస్ఏకి సంబంధించి కదా, అది కేంద్ర జల సంఘం ఇచ్చేటువంటిది, కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? పర్మిషన్స్ అన్ని ఇచ్చేది దానికి సంబంధించినటువంటి కేంద్ర జల సంఘానికి సంబంధించినటువంటి. మరి ఇప్పుడు మనం కూడా ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు మనం కూడా అనొచ్చు, అదేదో హెచ్ఎండిఎస్ హైదరాబాద్కి వచ్చేటటువంటి హెచ్ఎండబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ డ్రింకింగ్ వాటర్ కింద వచ్చేది, అది మనకే సంబంధం అని అనుకుంటామా? అది పద్ధత? అది కింద ఉంటున్నటువంటి డిపార్ట్మెంట్లలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బురద జల్లేటటువంటి ప్రయత్నాలు దయచేసి మానేయండి అన్న. విచారణ అనేటటువంటిది చట్టపరంగానే జాగుతుంది. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. నేను